వెల్ 10 రోజులు 20 లక్షల కిలోమీటర్లు అలాగే 4 క్రూ మెంబర్స్. దీంట్లో ఫ్లైట్ కమాండర్గా ఉన్నవారు రీడ్ వైస్మ్యాన్, అలాగే జెన్సన్ హ్యాన్సన్, రాబర్ట్ కోచ్, అలాగే మరొక వ్యక్తి అయినటువంటి విక్టర్ గ్లోవర్. ఇలా 4 స్పెషలిస్ట్ కమాండ్ కంట్రోల్తో వెళ్తున్నటువంటి అద్భుతం అదే ఆర్టిమిస్ 2. ఆర్టిమిస్ 2 చంద్రుని యొక్క పరిపూర్ణమైనటువంటి విజ్ఞానాన్ని మనిషికి అందించడానికి చేస్తున్నటువంటి ఒక అద్భుత ప్రయోగంగా మనం భావించవచ్చు. అసలు భూమికి ఉన్నటువంటి సహజమైన శాటిలైట్ అంటే ఉపగ్రహం ఏదైనా ఉంది అంటే అది చంద్రుడు. అలాగే ఎప్పుడైతే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతూ వస్తుందో ఆ రోజుల నుంచే మనం చూస్తూ ఉన్నాం. సిన్స్ 1950s నుంచి కూడా ఒక పెద్ద ఫియర్స్ కాంపిటీషన్ అనేది ప్రపంచ అగ్రదేశాల మధ్య కొనసాగుతూ ఉంది. అదేమిటి అంటే చంద్రగ్రహంపై ఎలాగైనా ల్యాండ్ అవ్వాలి అని. అసలు ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే స్పేస్ సైన్స్లో అగ్రగాములుగా ఉన్నటువంటి యుఎస్ఎస్ఆర్ అంటే ప్రస్తుతం రష్యా అని మనం అంటున్నాం, యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్, అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య చాలా ఫియర్స్ కాంపిటీషన్ ఉండేది. అంటే ఎలాగైనా స్పేస్ సైన్సెస్ మనం ఎవరు అగ్రగామి మన ఇద్దరిలో అనేటువంటి ఒక రకంగా ఎవరి సత్తా ఎంత అని చూపించుకునేటువంటి ఒక తీవ్రమైన కాంపిటేటివ్ సినేరియో ఉండేది. మరి ఆ నేపథ్యంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ 1966లో ల్యూనా 9 అనేటువంటి ఒక మాడ్యూల్ని సోవియట్ యూనియన్ చంద్రగ్రహంపై ఆ ఉపగ్రహంపై ల్యాండ్ చేసింది. అది నిజంగా ఒక చరిత్రగా మనం భావించవచ్చు. మానవ చరిత్రలోని హిస్టరీలోనే అది ఒక గొప్ప అరుదైనటువంటి సంఘటన. భూమిపై నుండి వెళ్ళినటువంటి ఆ మాడ్యూల్ ల్యూనా 9 అనేటువంటి మాడ్యూల్ చంద్రగ్రహంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. అంటే గ్రావిటీ గురించి అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి చక్కటి ఒక మ్యాథమెటికల్ ప్రిసైజ్ క్యాలిక్యులేషన్ ద్వారా ల్యాండ్ చేయగలిగింది సోవియట్ యూనియన్. మరి 1966లో ఎప్పుడైతే సోవియట్ యూనియన్ ఈ ఘనత సాధించిందో దాంతో మరొక దేశమైనటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అవకాశం కోసం వేచి చూస్తూ ఉంది. 1969 జూలై 22 ఐ రిపీటెడ్ 1969 జూలై 20 ఆ రోజు ఒక అత్యంత అద్భుతం జరిగింది. అదేమిటి అంటే 3 మెంబర్ క్రూ అపోలో 11 అనేటువంటి ఒక మాడ్యూల్ ద్వారా చంద్రునిపై మానవ సహితమైనటువంటి ఒక ల్యాండింగ్ చేసింది అమెరికా. రష్యా ఎప్పుడైతే మానవ రహితమైన ల్యాండింగ్ చేసిందో అమెరికా మానవ సహితమైనటువంటి ఒక ల్యాండింగ్కు ప్రిపేర్ అయింది. అందులో ఉన్నటువంటి క్రూ మెంబర్స్ ఎవరు అంటే ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది నీల్ ఆమ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకెల్ కాలిన్స్. వీరు ముగ్గురు కూడా తీవ్రమైనటువంటి ట్రైన్డ్ పర్సన్స్. వాళ్ళ ట్రైన్డ్ స్పేస్ అండ్ ఆస్ట్రోఫిజిసిస్ట్ వాళ్ళు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రతి ఒక్క మాడ్యూల్లో వాళ్ళకు ఉన్నటువంటి మాడ్యూల్స్ ఎలా ఉన్నాయంటే ల్యూనార్ మాడ్యూల్, కమాండ్ మాడ్యూల్, అలాగే సర్వీస్ మాడ్యూల్ అనే ఒక 3 మాడ్యూల్ క్యాప్సూల్ను తీసుకొని వాళ్ళు వెళ్ళారు. కాబట్టి అక్కడ 1969లో ఎప్పుడైతే ల్యాండ్ అయిందో దే కాల్డ్ ఇట్ యాజ్ ది సీ ఆఫ్ ట్రాంక్విలిటీ. ఎందువల్ల అంటే చంద్రునిపై అసలు శబ్దం అనేటువంటిది ఉండదు. అసలు మనం శబ్దం లేనటువంటి ఒక స్థితిని మనం ఊహించలేం. మరి దే కాల్డ్ ఇట్ సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అంటే అబ్సల్యూట్లీ దెర్ వాజ్ నో నాయిస్, నో సౌండ్, నథింగ్. అలాగే అక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి అక్కడ ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ కానివ్వండి, అక్కడ వాళ్ళు అనేక రకాలైనటువంటి ఎక్స్పెరిమెంటేషన్స్ చేసి అక్కడి నుంచి విజయవంతంగా భూమిపైకి తిరిగి వచ్చారు. 1972 వాస్ ది లాస్ట్ మ్యాన్డ్ ఎఫర్ట్ టు రీచ్ మూన్. 1972 తర్వాత 50 ఇయర్స్ దాదాపు అయిన నేపథ్యంలో ఈరోజు మళ్ళీ మనం ఆర్టిమిస్ 2ను చూస్తున్నాం. నింగిలోకి దూసుకొని వెళ్ళింది. అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం TLI అంటే ట్రాన్స్ ల్యూనార్ ఇంజెక్షన్ కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని మిషన్ డైరెక్టర్ కూడా రిపోర్ట్స్లో ఇచ్చారు. కాబట్టి దట్ ఈస్ ద లేటెస్ట్ న్యూస్ వీఆర్ హ్యావింగ్ అబౌట్ ఆర్టిమిస్ 2 విచ్ టుక్ ఆఫ్ ఫ్రమ్ కెనడీ స్పేస్ స్టేషన్, ఫ్లోరిడా. మరి దీంట్లో ఉన్నటువంటి ఆ 4 స్పెషలిస్టులు కూడా మానవులు డీప్ స్పేస్లో ఉన్నప్పుడు వాళ్లకు కలిగేటువంటి మార్పులు ఏమిటి, అలాగే
ఆ డీప్ స్పేస్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ రీసెర్చ్, అలాగే అక్కడ ముఖ్యంగా ఫర్దర్ ఏదైతే ఈ మానవ సహితమైనటువంటి ఫ్లైట్స్ని తీసుకొని వెళ్ళేటప్పుడు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ గురించి చాలా ఇంటెన్స్ అండ్ ఒక డీటెయిల్ అండ్ ఎనార్మస్ రీసెర్చ్ ఫ్రంట్లో వాళ్ళు వెళ్తున్నారు. మరి ముఖ్యంగా ఆర్టిమిస్ 2 గురించి మనం ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో మనకు అపోలో 11 డేసే గుర్తొస్తూ ఉంటాయి. మరి ఈ రెండిటి మధ్య 50 సంవత్సరాల గ్యాప్ ఎందుకు వచ్చింది? 50 సంవత్సరాల గ్యాప్కు అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనది డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. అంటే కేవలం మూన్ పైన మనం చేసేటువంటి పరిశోధనలే కాకుండా మిగతా ప్లానెట్స్ మనకు దగ్గరలో ఉన్నటువంటి మార్స్ కానివ్వండి, ఇప్పుడు ఎర్త్ ఈస్ హ్యావింగ్ సో మెనీ ప్లానెట్స్, జూపిటర్ ఒకటి చాలా దగ్గరలో ఉంది, మెర్క్యూరీ అంటే ఇట్ ఈస్ అన్రీచబుల్ కాబట్టి మనం వీఆర్ వైయింగ్ టు రీచ్ మార్స్. మరి మార్స్ కానివ్వండి, అలాగే జూపిటర్ కానివ్వండి, ఈవెన్ ది రింగ్స్ ఆఫ్ సాటర్న్, ఇవన్నీ కూడా మనం పరిశోధన చేస్తూ ఉన్నాం. అలా డీప్ సైన్స్ అండ్ డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో వెళ్ళిపోవటం వల్ల, అలాగే నాసాకు మూన్ ఫండింగ్, ఏదైతే మూన్ ప్రాజెక్ట్ ఫండింగ్ గవర్నమెంటల్ చేంజెస్ వల్ల, ఎందువల్ల అంటే అప్పుడు వియత్నాం వార్స్ కానివ్వండి, అలాగే ప్రపంచంలో ఉన్న రకరకాలైన పరిస్థితుల దృష్ట్యా అప్పుడు ఫండింగ్ లేకపోవడం, అలాగే చేంజింగ్ టెక్నాలజీస్, అలాగే పీపుల్స్ పర్సెప్షన్, మరి ఇవన్నిటి వల్ల 50 years గ్యాప్ వచ్చింది. మరి ఈ మధ్యకాలంలో అసలు ఇక్కడ ఈ భూమి నుండి ల్యాండ్ అయినటువంటి వాళ్ళు, సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారని ఒక్కసారి మనం చూసినట్టయితే మనందరికీ తెలుసు, ది ఫస్ట్ ల్యాండింగ్ వాజ్ మేడ్ బై సోవియట్ యూనియన్. ఆ తర్వాత నెక్స్ట్ ల్యాండింగ్ వాజ్ మేడ్ బై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆ తర్వాత చైనా ఒక అద్భుతమైన ప్రయోగం ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది ఆన్ ది ఫార్ సైడ్ ఆఫ్ ది మూన్. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా మనం భారతీయులుగా మనమంతా గర్వపడవలసినటువంటి అంశం ఏమిటి అంటే మన చంద్రయాన్ అక్కడ చంద్రుని పైన అద్భుతమైనటువంటి సాఫ్ట్ ల్యాండింగ్ చేయటమే కాకుండా వాటర్ సోర్సెస్ ఉన్నట్టు అది గుర్తించింది. ఇది నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయం. ఎందువల్ల అంటే ఆక్సిజన్ ఎప్పుడైతే అక్కడ అవైలబిలిటీ ఉంటుందో డెఫినెట్లీ అక్కడి నుంచి మనం ఎన్నో కొత్త కొత్త ప్రయోగాలు చేయొచ్చు. అలాగే మానవాళికి ఉపయుక్తమైనటువంటి అనేక అంశాలని అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది. అలా చంద్రయాన్ 3 ద్వారా భారతదేశం తన యొక్క గౌరవాన్ని నిలబెట్టుకునింది. ప్రపంచ దేశాల యొక్క స్థాయిలో తన యొక్క ఈ ఖగోళ శాస్త్రంలో తన ఉనికిని, పట్టును అక్కడ మనకందరికీ కూడా తెలియజేసింది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే మూన్ విషయంలో మనం అనేక అంశాలు మనం తెలుసుకోవాలి. అసలు చంద్రగ్రహాన్ని గురించి భూమిపై ఉన్న మనం పరిశోధన ఎందుకు చేయాలి? అసలు చంద్రుని గురించి మనం తెలుసుకుంటే ఏమవుతుంది, తెలుసుకోకపోతే ఏమవుతుంది అనే అంశం ఎప్పుడైతే మనకు చాలా స్పష్టంగా తెలుసుకుంటామో అప్పుడు ఈ రీసెర్చ్ వెనక వాళ్ళు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం మనం అర్థం చేసుకోవాలి. చంద్రుడిని మనం అర్థం చేసుకోవటం వల్ల ముఖ్యంగా భూమి యొక్క హిస్టారికల్ నేచర్ను మనం తెలుసుకోవచ్చు. అసలు భూమి యొక్క హిస్టరీ అంటే ఎవల్యూషన్ ఎలా అయింది అని తెలుసుకోవాలి అంటే భూమిలో ఒక భాగమైనటువంటి చంద్రుడిని స్టడీ చేయటం. మరి చంద్రుని దాకా ఎందుకండి, భూమిపైనే ఉండి మనం చేయొచ్చు కదా అంటే భూమికి ఒక అట్మాస్ఫియర్ ఉంది. అలాగే భూమి అనేక మార్పులకు లోనైంది. ఇక్కడ వాల్కనిక్ అండ్ టెక్టోనిక్ ప్లేట్స్ మారాయి, దానివల్ల అనేక మార్పులు ఏర్పడ్డాయి. కానీ చంద్రగ్రహంపై అటువంటి యాక్టివిటీ లేదు. కాబట్టి ఆనాడు ఎలా ఉందో ఈనాడు కూడా అలాగే ఉంది. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్గా, సైంటిఫిక్ ప్లాట్ఫామ్గా ఉంది. అలాగే చంద్రుని పైనుండి మనం సూర్యుడిని చాలా చక్కగా అధ్యయనం చేసే అవకాశం ఉంది. ఎందువల్ల అంటే అక్కడ వీక్ గ్రావిటీ ఉన్నందువల్ల, అలాగే అక్కడ రేడియో నాయిస్ ఇంటర్ఫియరెన్స్ లేకపోవడం వల్ల అక్కడి నుంచి మనం టెలిస్కోప్స్ ద్వారా మనం డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేయొచ్చు. ముఖ్యంగా సోలార్ స్పెక్ట్రమ్ గురించి మనం చాలా చక్కగా అధ్యయనం చేయొచ్చు. మరొక ముఖ్యమైన అంశం అండి, మనందరికీ క్వాంటమ్ మెకానిక్స్ గురించి, అలాగే థియరీ ఆఫ్ రిలేటివిటీ విచ్ వాస్ గివెన్ బై ఆల్బర్ట్ ఐన్స్టీన్, అలాగే పాల్ డిరాక్ అండ్ వెర్నర్ హీసెన్బర్గ్ ఇచ్చినటువంటి క్వాంటమ్ మెకానిక్స్ గురించి మనం నిజంగా అధ్యయనం చేయాలి అనుకుంటే దానికి బెస్ట్ ప్లేస్ చంద్రుడే. ఎందువల్ల అంటే అక్కడ గ్రావిటీ అనేది నామమాత్రంగా ఉంటుంది. కాబట్టి అక్కడ మనం క్వాంటమ్ ఫిజిక్స్లో
ఏదైతే సూత్రాలు ఉన్నాయో వాటిని అన్వయించుకునేటువంటి ఒక చక్కటి అవకాశం ఉంది. మరి ఇవన్నీ కాకుండా ముఖ్యంగా మనం చూసినట్టయితే చంద్రుడిని ఎప్పుడైతే మనం అధ్యయనం చేస్తామో మన సౌరమండలాన్ని అంతటినీ కూడా అధ్యయనం చేయగలిగేటువంటి ఒక చక్కటి అవకాశం ఉంది. చంద్రునిలో ఉన్నటువంటి ఖనిజాలని, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చంద్రునిపై ఉండేటువంటి హీలియం-3 ఏదైతే ఉందో మనకు అది ఒక అద్భుతమైన ఫ్యూయల్గా కూడా ఇక్కడ మనకు భూమండలంలో ఇక్కడ భూమిపై మనకు చాలా చక్కగా ఇది ఉపయోగపడుతుంది. ఎందువల్ల అంటే ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ లీథియం అండ్ హీలియం అని మనకు తెలుసు. కాబట్టి మరి అటువంటి హీలియం అక్కడ చాలా అధిక శాతం అక్కడ దొరుకుతుంది. కాబట్టి హీలియం అనేది చాలా ముఖ్యమైన రిసోర్స్గా మనం పేర్కొనవచ్చు. అలా మనం చూసినప్పుడు చంద్రుడిని అధ్యయనం చేయటం వల్ల ముఖ్యంగా మన వాతావరణ పరిస్థితులు, భూమి యొక్క యాక్సియల్ టిల్ట్ అని మనం అంటాం సైంటిఫిక్గా. ఆస్ట్రోఫిజిక్స్లో ఈ టిల్ట్కు ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా ముఖ్యమైనది. మరి ఆ టిల్ట్ వల్ల ఇక్కడ క్లైమేటిక్ చేంజెస్ ఎలా ఏర్పడతాయి అనేటువంటి అంశాన్ని మనం అధ్యయనం చేయొచ్చు. దాని ద్వారా మనం ఏదైతే ఒక విపరీతమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నట్టయితే దాన్ని తొలగించుకునేటువంటి ఒక ప్రయత్నం కూడా చేయొచ్చు. అలా చంద్రగ్రహాన్ని మనం ఎప్పుడైతే ఉపగ్రహాన్ని మనం ఎప్పుడైతే పరిశీలన చేస్తామో, అధ్యయనం చేస్తామో, చంద్రునిపై మనం రీసెర్చ్ ఫోకస్ చేస్తామో డెఫినెట్గా మనకిక్కడ లేనటువంటి వనరుల్ని, అలాగే మనకి ఇంతకుముందు తెలియనటువంటి విజ్ఞానాన్ని సమకూర్చుకొని అసలు భూమి గురించి, భూమి ఏర్పడిన నేపథ్యం గురించి, అలాగే ది హిస్టారికల్ అకౌంట్ ఆఫ్ ఎవల్యూషన్ గురించి మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇంత చక్కటి అవకాశాన్ని ఇస్తున్నటువంటి ఈ పరిశోధనల వెనుక ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం ఈ సందర్భంగా అభినందిస్తూ, ముఖ్యంగా ఈ పరిశోధనలు ఏ దేశం చేసినా కూడా మానవాళి యొక్క ఉపయోగానికే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనం అందరూ కూడా, ప్రతి దేశం కూడా ఈ యొక్క భూమిని కాపాడుకోవాలి. ముఖ్యంగా భూమికి ఉన్నటువంటి ఉపగ్రహమైన చంద్రుడిని మనం సరిగా అధ్యయనం చేయటం వల్ల మన భూమిని కూడా కాపాడుకోగలిగినటువంటి ఒక అవకాశం ఉందని ఈరోజు సైంటిఫిక్ డేటా మనకు చాలా క్లియర్గా తెలియజేస్తోంది. కాబట్టి ఆర్టిమిస్ 2 మిషన్ ఇది నిజంగా ఒక అద్భుతమైన మిషన్. దీంట్లో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు డీప్ స్పేస్. ఇప్పుడు చంద్రుణ్ణి దాటి కూడా దాదాపు ఒక 5,000 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోతోంది. అంటే బియాండ్ ది మూన్ అని మనం అంటాం. మరి అలా వెళ్ళటం వల్ల డీప్ స్పేస్లో మనిషి యొక్క డిఫరెంట్ ఆర్గాన్స్ ఎలా, మనలో ఉన్నటువంటి సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి, ఎలాంటి లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ఇవ్వాలి, అలాగే మనకున్నటువంటి కాగ్నిటివ్ ఫెకల్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఎంత లెవెల్ ఆఫ్ అవేర్నెస్తో ఉంటాయి. ఇలా మానవ సహితమైనటువంటి ఫ్యూచర్ మిషన్స్కి చాలా ఉపయోగం. కాబట్టి లెట్ us really wish Artemis 2 a grand success. Thank you.